స్వీట్ కపుల్. అలా చూస్తూ ఉండకు బాసు. కమాన్, ఇంకా మ్యూజిక్ స్టార్ట్. ట్యాంకర్ తీసుకొచ్చినట్టు ఉండారే. పదండి. రే 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 ట్యాంకర్ ఆటరా ఒక్కడివే వచ్చావు? ఆ డ్రైవర్ ఎమ్మెల్యేకి భయపడి ఊరిడిసిపోయాడంట. మన ఊరికి ట్యాంకర్ ఎవరు తీసుకుపోకూడదని బెదిరించాడంట ఆ జగ్గుగాడు. ఇక మన ఊరికి నీళ్లే రావు. ట్యాంకర్ రాకపోతే మొహంలా కడుక్కోవాలి. మీరు ఆ జగ్గు గారిని కొట్టి పెద్ద తప్పు చేశారు. ఎమ్మెల్యేకి సెట కోపం వచ్చి ఉంటది. చూస్తా ఉండండి, ఇక ఈ ఊరికి నీళ్లు రావు, ఈ ఊరు బాగుపడదు. ఇలాంటి పనికి మాలినోడు నోరు మూసుకుని ఉండుంటే ఈ ఊరికి కరువు వచ్చి ఉండేదే కాదురా. కరెక్ట్ సామె. ఆ జగ్గు గారిని కొడుతున్నప్పుడు ఊళ్ళో జనం అంతా డాన్స్ చేస్తూ మంచి నీళ్ళు తాగి ఇప్పుడు తప్పు మాదంటారా? ఏంటి బాస్ ఇది? ఇది మన ఊరు. ఇక్కడ ఎవరైనా మనం తప్పు చేస్తున్నామనంటే ఆపేద్దాం. సరే బాస్, తప్పు మందే. ఇప్పుడు నాకు నీళ్లు కావాలి. అంతే కదా. మనం నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తనకు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడి నీళ్ల ట్యాంకర్ని తీసుకొచ్చేద్దాం. నిన్న రాత్రి ఆ నందీశ్వరుడు మళ్ళీ నా కళలోకి వచ్చాడు. ఈ ఊరు వీధిలో పరిగెత్తుకుంటూ వస్తోంది. నంది వెనకాల వెళ్లి చూస్తే 4 ట్యాంకర్లు వస్తున్నాయి రథాల్లాగా. ఊరు జనమంతా ఇదే విధంగా దండలు పెడుతున్నారు తెలుసా. మేమిద్దరం వెళ్లి ఆ ట్యాంకర్ తీసుకురాకపోతే ఆ నందీశ్వరుని అవమానించేట్టే అవుతుంది. అక్కడికి వెళ్ళినా ఏ పని జరగదు. ఆడు పెద్ద కేడిగాడు. ఎవడి మాట ఎండా మాట వెనకపోతే వదిలేస్తావా? ఇది మన ఊరు. మమ్మల్ని పంపండి స్వామి. వాటర్ ట్యాంకర్ తీసుకొస్తాం. కానివ్వండి, మీ ఇష్టం. నందీశ్వరుడు ఖచ్చితంగా నీళ్ళిస్తాడు. జగ్గు నీ అబ్బా ఈడ కుక్క పిల్లలకి స్నానం చేపిస్తున్నావా? ఎవరు మిమ్మల్ని పని చేయమండి? నించో 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 ఇడ నించో. మ్యాటర్ పూర్తి చేసినావా? ఏం మ్యాటర్? నిన్ను ఆ నందికోళ్ళని కాల్ చేయమని నేను నీకు చెప్తే ఆడ ఎవరో ఇద్దరు చేత తన్ను వచ్చాను. మర్యాద ఏం కావాలి? వాళ్ళిద్దరిని వేసేసి అలా శవాల్ని మీ కాళ్ల మీద పడేద్దాం అనుకో. ఎవర్రా ఇద్దరు? ఎవరో ఇద్దరు నందికోలూరు నుంచి వచ్చారు సార్. ఇద్దరు మీరు జపం చేసే ఇద్దరు ఎవర్రా? ఇల్లేనయ్యా. ఎవర్రా? నందికోలూరులో కొట్టిన నీళ్లే. వాళ్ళ సావునెత్తుకుంటా వచ్చారు. వీళ్ళ శవాలు పార్సల్ చేస్తా. బాక్సులో దాచిన గన్ను నా చేతికివ్వండి. కాదు కుదరదు అనకండి. ఎమ్మెల్యే నువ్వా నేనారా? ఎలక్షన్ టైము ఇలాంటి హడావుడి చేయకూడదు. వీళ్ళెవరు? దేని కూర్చుంటారు? ఏం జరుగుతుంది? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి అన్ని అడిగి తెలుసుకోవాలా? లోనికి రమ్మను. అన్నా వాళ్ళు మంచోళ్ళు కాదు. నేను మంచోడని నీకెవడరా సర్టిఫికెట్ ఇచ్చింది? ఎవరు మీరు? ఏం కావాలి మీకు? సార్ మీరు చాలా మంచివారు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈసారి ఎలక్షన్ లో కూడా మీరే గెలుస్తారు. మీ పని చేయడానికే మేము వచ్చాం. నా కోసం మీరేం పని చేస్తారో? ఆ నందికోలూరిని ఖాళీ చేయిస్తాం. అవకాశం ఇవ్వండి. మీకెందుకు పని? మేము ఆ ఊర్లో ఉన్న ఒకరిని లేపేయాలి. ఎవరినే? మీకెందుకు సార్ అది? మీ ఉద్దేశం మా ఉద్దేశం ఒకటే. ఊరిని ఖాళీ చేయిస్తాం. మీకు ఓకేనా కాదో చెప్పండి. చాలా మంచి మాట చెప్పారు. రండి రండి, కూకోండి కూకోండి. టీ తీసుకురా. కూకోండి కూకోండి కూకోండి. ఏంటి సార్ ఇది? వాళ్ళను కూర్చోమన్నారు. ఏం చెప్తారో చూద్దాం. అది కాదు సార్, వాళ్ళు సైలెన్స్. అర్థం కాక చేస్తున్నాం ఇక్కడ. ఎక్స్ట్రా డైలాగ్ వద్దురా. వెళ్ళేటప్పుడు 4 వాటర్ ట్యాంకర్లు తీసుకెళ్ళాలి కదా, గుర్తుంచుకో. నా మాట విను. 2 నిమిషాల పాటు నోరు తెరవకు. అది కాదు. చెప్పండి సార్. నేను చెప్పే టైంలోపు ఊరు ఖాళీ చేయిస్తారా? అది అవుద్దా? పక్కా సార్, ఖాళీ చేస్తాం. మీరు డేట్ ఇవ్వండి సార్. జూలై 2న జాతర చేస్తారట. ఆ లోగా ఊర్లో ఒక్కరు కూడా ఉండకూడదు. మొత్తం అందరినీ తన్ని తరిమేయాల. చేయగలరా? ఏమంటావు? అయిపోతుందా? ఏంటిది? ఓకే డన్. శబాష్ శబాష్ శబాష్. సరే సరే,
అదే ఆ ఊర్లో ఒక ముసలోడు ఉన్నాడు, రామన్న. తాలూకా ఆఫీసు ముందు నన్ను ఏలెత్తి చూపించి నన్ను బెదిరించి మాట్లాడాడు. నా ముందు తలంచుకొని ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలా? చేస్తారా? అంతే కదా, ఆయన కూడా తినేస్తే పోయా. శబాషి పల్లెని చేయడానికి రొక్కం క్యాష్ ఎంత ఎలా మీకు? అదే మాకు డబ్బేం వద్దు సార్. ఆ? 4 వాటర్ ట్యాంకర్లు తీసుకెళ్తాం, కుదరదు అనుకండి. ఆ. రే ఈరావు కట్ట ఇక్కడికి డబ్బు చూడండి అబ్బా, ఊరు ఖాళీ చేయించడానికి ఈ డబ్బు ఇస్తాముండా. దీన్ని ఎట్లయినా అనుకోండి, నేను ఇచ్చేదే వద్దనద్దు. అన్నా ఎలా నమ్ముతాండారన్న వీళ్ళని? చూడరా రే, నువ్వే ఒక పెద్ద క్రిమినల్వి, నిన్నే సితక బాదారంటే వాళ్ళెంత రాడు తిన్నోళ్ళు అయ్యి ఉండాలా. క్రిమినల్స్ లో వాళ్ళు ర్యాంక్ తెచ్చుకున్నోళ్ళు రా. పెట్టరా అక్కడ, పెట్టరా. తీసుకోండి. అన్నా వినండి, రొక్కం తీసుకెళ్లిన వీళ్ళు మీ మొహం మీద పేడ నీళ్లు చల్లి మొహం చాటేశారనుకో, ఏమవుతుందో ఆలోచించండి. నువ్వు చెప్పేది కరెక్టే. ఆ పెట్టి తీసుకురా. అదెందుకు సార్? అందులో ఒకటి ఉందిలే. ఓపెన్ చేయి. తుపాకీ తీ. 2 లోడ్ చేయి. వీళ్ళు గనక ఆ ఊరు ఖాళీ చేయించలేదంటే ఒక్కలాగా ఎంటబడి ఆ పని చేయించో. వీళ్ళు ఆ ఊరు ఖాళీ చేయించకపోతే వీళ్ళ తలల్ని ఢామని పేల్చో. నువ్వు వీళ్ళని ఢామన్ లేదో నేను నిన్ను ఢామనిపిస్తాను రోయ్. నేను మంచోణ్ణి కాదు. ఏంటి ఏమన్నాను? మీరు మంచోని కాదు స్వామి. విన్న తర్వాత వచ్చి నీళ్ళు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏమంటారేంటి? రాయేట ఈ ఊరికి ఎమ్మెల్యే గారు నీళ్లు ఇవ్వను అనేది అన్యాయమే కదా. అవును, అది అన్యాయం అయినప్పుడు మీరు చేసేది కూడా అన్యాయమే కదా. మేమేం చేసాం? కెంపీకి నీళ్లు ఇవ్వను అనేది అన్యాయమే కదా. పాయింట్ సార్. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? వై సైలెంట్? ఎవరెవరు కెంపీకి ఇప్పటిదాకా మర్యాద ఇవ్వలేదో, ఎవరెవరు కెంపీకి ఇప్పటిదాకా మర్యాద ఇవ్వలేదో వాళ్ళు సారీ చెప్పి తప్పైందని ఒప్పుకోవాలి. ఎస్పెషల్లీ యూ. ఇక మీద ఎవరు కెంపీని అవమానించకూడదు. అవమానిస్తే నేను నీళ్లు ఇవ్వను. నీ ఊడు ఏం చేస్తున్నాడు చూడు. ఏటలా మొక్కలు చూసుకుంటున్నారు? వాళ్ళు ఊరికి మంచి చేయడానికి వచ్చారు. వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. చూడయ్యా, 4 ట్యాంకులు తీసుకొచ్చిండారే. నంది చెప్పాక మేము వదిలేస్తామా ఏంటి? ఎందుకలా మాట్లాడకుండా ఉండారు? ఎవరు నోరు తెరవరైంది? మా సైడ్ నుండి ఇంకొక ఊరిని బాగుపరిచే పని చేస్తాం చూడండి. తప్పైందని ఒప్పుకోరా? ట్యాంకర్ వెనక్కి తిప్పండి. నా కూతురికి తప్పిగా ఉంది. చూసాను నీళ్ళేండయ్యా. కెంపీకి నేను సమాపన అవుతాను. అమ్మా కెంపీ, మాది తప్పు అయిపోయింది. ముందు నువ్వే నీళ్లు పట్టుకో, ఆ తర్వాత కావాలంటే మేము పట్టుకుంటాం. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. నువ్వేటట్రా ఇలా నుంచి వెళ్ళి సమాపన అడిగే అడిగే చెప్పు. తప్పైంది, ముందే నువ్వే నీళ్లు పట్టుకొచ్చావు. అంత కోపంగా చెప్పకూడదు, శాంతంగా. తప్పైంది. నాలుగు ట్యాంకులు తీసుకొచ్చినారు. 4 ఆడాళ్ళు సిగబట్లు ఆపేసినారు. ఆ ఎమ్మెల్యే గారు అహంకారం అణిచేసినారు. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించినట్టున్నాడు. నిజానికి మంచి పనులన్నీ నా కన్న కొడుకు చేసి ఉండాల్సింది. ఇదంతా నందేశ్వరుని ఆశీర్వాదం మన చేతుల్లో ఉంది. ఏమంటాడు ముసలోడు?
కొడుకు వేస్ట్ మనమే బెస్ట్ అని అంటున్నా. ఆహాహా. జీప్ ఇక్కడే ఉంచుదాం. ఏ క్షణంలోనైనా మనసు మారితే టక్కని సిటీకి తీసుకెళ్ళిపోవచ్చు కదా. నెక్స్ట్ స్టెప్ అదేగా. ఆ, ఊళ్ళో వాళ్ళకి మన మీద 90% నమ్మకం కలిగింది. ఏందమ్మా ఏం చేస్తుండావే? స్థానపు గదిలో ఏం చేస్తారేంటి? కుశాలగా ఉండాదే నీకు. నేను ఏమైనదో చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తుండా? మా అమ్మ ఆ జగ్గు గడిని మా పిట్టల ఇంటికి రమ్మనింది. పెళ్లి గురించి మాట్లాడేదా సాంగ్యం చేస్తుందంట. సాంగ్యమా అంటే? ఆ పట్టణంలో ఉండేవాళ్ళు ఎంగేజ్మెంట్ అంటారు కదప్పా. ఆ, నాకు ఆడితే పెళ్ళొద్దు.